కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన జాతీయ స్థాయి ఐస్ కర్లింగ్ పోటీలలో నంద్యాల పాలిటెక్నిక్ విద్యార్థి మహమ్మద్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం, డబుల్స్ నందు వెండి పతకం సాధించడం జరిగింది. ఈ మేరకు స్థానిక కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు మహమ్మద్ సావుద్ నా దగ్గరికి వచ్చి, సార్ నేను నేషనల్ లెవెల్లో మీరు పంపించిన గేమ్కి అంటే ఐస్ కర్లింగ్ గేమ్కి నేను గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగిందంటే చాలా సంతోషం అనిపించింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన నేషనల్ లెవెల్లో జరిగిన ఈ ఐస్ కర్లింగ్ దీనికి ఈయన సెలెక్ట్ అవ్వడము, సింగిల్గా గోల్డ్ మెడల్ సంపాదించడము, డబుల్స్లో సిల్వర్ మెడల్ సంపాదించడం చాలా సంతోషదాయకం. ఈ ఐస్ కర్లింగ్ ఇండియా కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని కండక్ట్ చేశారు. దీనిలో మన రాష్ట్రం తరఫున కాకినాడలో జరిగిన సెలక్షన్స్ కి సెలెక్ట్ అయ్యి ఇక్కడి నుంచి మన రాష్ట్రం తరఫున ఆడడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ పోవడం జరిగింది. అక్కడ మన స్టూడెంట్ సెలెక్ట్ అవ్వడము, గోల్డ్ మెడల్ సంపాదించడం, డబుల్స్ లో సిల్వర్ మెడల్ సంపాదించడం చాలా సంతోషకరమండి. అలాగే ఖేలో ఇండియాలో కూడా ఈయన సెలెక్ట్ అవ్వడం గమనార్హం, చాలా సంతోషదాయకం అండి. నా పేరు వచ్చేసి మొహమ్మద్ సౌద్, మా పుల్మంది గ్రామం. నేను నంద్యాల పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాను. బ్రాంచ్ వచ్చేసి ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నేను ఫస్ట్ స్టేట్ లెవెల్లో కాకినాడలో ఆడిన, దానిలో గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత మా కోచ్ వచ్చేసి వెంకట శివ, ఆయన చెప్పడం వల్ల నేషనల్కు సెలెక్ట్ అయినా, ఆడ గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్ వచ్చింది. గేమ్ పేరు వచ్చేసి ఐస్ కర్లింగ్ సార్. నా కోచ్ వచ్చేసి వెంకట శివ, ఆయన కోచ్ వల్ల నేను మా కాలేజ్కి వచ్చి సార్ని అడిగింటే సార్ వచ్చేసి నాకు ఎంకరేజ్మెంట్ చేసినాడు. చేసింటే ఇంకా సార్ వల్ల వెళ్ళాను.